So today's new topic is type conversion in Java. What is a type conversion? What are the different types of conversions? How to convert data from one type to another type? So first of all, the definition of type conversion is normally we are storing the values into the variables. Okay, these are all related to variables and data types. Normally, I have a value 10. I have a value 10. Which type of value this is? Which type? A type and ఇది integer type. Which type of value it is? Integer. So this value I am stored at one variable. ఈ value నేను ఎక్కడ స్టోర్ చేసుకోవాలి? వేరియబుల్ లో స్టోర్. The value on data type both are match or mismatch. మ్యాచ్ అవుతున్నాయా మిస్మ్యాచ్ అవుతుంది? మ్యాచే కదా. సో 10 is integer value. I am declare the data type is also integer. అంటే both are match అవుతున్నాయి కదా. For example, sometimes we are declare the data type is one type and the value is in another type. Sometimes నేను డేటా టైప్ ఒకటి డిక్లేర్ చేసి వాల్యూ ఏమో ఇంకోటి యాడ్ చేస్తాను. Now tell me, these both are matching or mismatching? Mismatch kada. Actually, what is the value? This one float. So which data type I am declared? So now in this time we have two options. First of all, to convert this value into integer. Yes. Otherwise, to change the data type. Sir, I am unable to perform these two things. నేను ఈ రెండిట్లో ఏది చేయలేకపోతున్నా సార్ అంటే నౌ ఇట్స్ టైమ్ టు పర్ఫార్మ్ యాన్ టైప్ కన్వర్షన్. ఈ టైంలో ఏం చేయాలంటే మనం టైప్ కన్వర్షన్. ఈ వాల్యూ ఏదైతే ఫ్లోట్ వాల్యూ ఉందో ఈ ఫ్లోట్ వాల్యూని ఎందులో కన్వర్ట్ చేసుకోవాలి మనం? ఇంటీజర్ లోకి. ఒకవేళ కన్వర్ట్ చేయకపోతే మనకి ఏమొస్తుంది సార్ అంటే ఎక్సెప్షన్ వస్తుంది. ఏమొస్తుందండి? ఎక్సెప్షన్ ఆర్ ఆల్సో క్వాలిటీ యాజ్ రన్ టైమ్ ఎర్రర్స్. నేను చెప్పుకున్నాం కదా, రన్ టైమ్ ఎర్రర్, కంపైల్ టైమ్ ఎర్రర్, రన్ టైమ్ ఎర్రర్ ఎప్పుడు వస్తుంది? కంపైలేషన్ అయిపోయి ఎగ్జిక్యూషన్ జరుగుతున్నప్పుడు ఇన్పుట్ వాల్యూని తీసుకుంటుంది. ఓకే అండి. కంపైలేషన్ అప్పుడు ఇన్పుట్ వాల్యూతో రిలేషన్ ఉండదు కదా, రన్ చేసేటప్పుడు ఎర్రర్ వస్తుంది. సో ఇలా మనకి టైప్ మిస్ మ్యాచ్ ఎక్సెప్షన్ ని త్రో చేస్తుంది. ఈ ఎక్సెప్షన్ మనం అవాయిడ్ చేయాలంటే ఈ డేటాని ఆ పర్టికులర్ డిక్లేర్ చేసిన డేటా టైప్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. దిస్ వన్ క్వాలిటీ యాజ్ type conversion. Mainly we have two types. One is implicit type conversion. One is an implicit type conversion and the second one is explicit type conversion. Implicit and explicit type conversion. The implicit type conversion we also call it as automatic. Implicit type conversion ఏమంటామంటే ఆటోమేటిక్ టైప్ కన్వర్షన్ అంటారు. The explicit type conversion we call it as manual. Implicit is automatic type conversion, explicit is manual. Implicit type conversion we call it as narrowing. The explicit call it as widening. అదేమో narrowing, ఇదేమో widening. Implicit, explicit. Sir, what is the meaning of implicit type conversion? So it is an automatic type conversion from low data type to high data type. Low data type to high data type, the compiler will convert automatically. Low data type నుంచి high data type కి ఎవరు కన్వర్ట్ చేసుకుంటారండి? Compiler will convert in automatically. No need to convert this value manually. మనం మాన్యువల్ గా కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడి నుంచి ఎక్కడ కన్వర్ట్ చేస్తుంది? లో డేటా టైప్ నుంచి హై డేటా టైప్. మరి నీకు లో డేటా టైప్ నుంచి హై డేటా టైప్ లో కన్వర్ట్ చేయాలంటే అసలు డేటా టైప్ లో ఏదిలో ఏది హై మీకు తెలియాలి. ఏదిలో ఏది హై తెలియాలి కదా. చూడండి, లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దిస్ ఈజ్ వన్ కంటైనర్
దిస్ ఈజ్ అనదర్ కంటైనర్. నార్మల్ గా మీరు అబ్జర్వ్ చేస్తే మన కిచెన్ లో ఇలాంటి కంటైనర్స్ ఉంటాయి అంటారు, బాక్సులు అంటారు కదా, డబ్బాలు బాక్సులు ఉంటాయి కదా, అవి ఎట్లుంటాయి, సెట్ ఉంటాయి. సెట్ ఈక్వల్ సైజెస్ ఉంటాయా, డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. వీటిని ఏం చేస్తామంటే మనం స్పేస్ ని కంటైన్ చేసి, స్పేస్ ని రెడ్యూస్ చేసి, అన్ని విడివిడిగా పెడితే ఏమవుతుంది, ఒక ఒక ఏమంటారు, ఒక ప్లేస్ మొత్తం ఆక్యుపై చేస్తాయి, ఒక సెల్ఫ్ మొత్తం అయ్యే ఉంటాయి. 1 2 3 4 5 యాక్చువల్గా ఈ 5 ఖాళీ అనుకో, 5 ఇట్లా ఏమి లేదు, ఖాళీ ఉంది. విడివిడిగా పెడితే సెల్ఫ్ మొత్తం ఆక్యుపై చేస్తాయి కదా, అప్పుడు ఏం చేస్తాం మనం, దీన్ని ఇందులోకి ఇన్సర్ట్ చేస్తాం. ఓకే అండి, అంటే ఇది సైజ్ 1, సైజ్ 2, సైజ్ 3. ఇందులో లీస్ట్ సైజ్ ఏంటండి ఇది. దీని తర్వాత నెక్స్ట్, దీని తర్వాత ఇప్పుడు దేంట్లోకి ఇన్సర్ట్ చేస్తున్నాం, స్మాల్ 1 నెక్స్ట్ బిగ్ 1, నెక్స్ట్ 1 నెక్స్ట్ బిగ్. ఇంకా పెద్దది ఉంటే దీన్ని ఇందులో కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇలా అన్ని ఒకదానిలో ఒకటి ఇన్సర్ట్ చేయటం వల్ల మనకి యూజ్ ఏంటండి, స్పేస్ అనేది రెడ్యూస్ అవుతుంది. లేదా మనం విడివిడిగా పెడితే ఈ కంటైనర్ ఆ సెల్ఫ్ మొత్తం ఈ కంటైనర్స్. ఇప్పుడు మనం ఈ స్మాల్ బాక్స్ ని, స్మాల్ కంటైనర్ ని బిగ్ కంటైనర్ లో ఇన్సర్ట్ చేయడానికి మనం బిగ్ కంటైనర్ లో ఏమైనా మోడిఫికేషన్స్ చేయాలా, డైరెక్ట్ గా ఇన్సర్ట్ చేయొచ్చు. ఎందుకంటే దిస్ వన్ ఈజ్ బిగ్ వన్, దిస్ వన్ ఈజ్ స్మాల్. సో స్మాల్ డేటా టైప్ టు హై డేటా టైప్, low data type to high data type. You also call it as small data type. Small data type to big data type or low data type to high data type. Like ఎలా కన్వర్ట్ చేయొచ్చు, ఆటోమేటికల్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ట్రై టు ఇన్సర్ట్ this one into this one. Is it possible? This one into this one. Is it possible? No. ఎందుకంటే this is bigger than this one. దీన్ని మనం దీంట్లోకి ఇన్సర్ట్ చేయలేస్తామా, చేయాలంటే ఏం చేయాలి, యూ షుడ్ మోడిఫై ఇన్ దిస్ కంటైనర్. దీన్ని మనం మోడిఫై చేసుకోవాలి. ఓకేనా. సో బిగ్ 1 నుంచి స్మాల్ 1 లో కన్వర్ట్ చేయటాన్ని ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటారు. స్మాల్ 1 నుంచి బిగ్ 1 లో కన్వర్ట్ చేయటాన్ని ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటారు. ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అనేది ఆటోమేటికల్ గా కంపైలరే చేసుకుంటది. ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ మాత్రం మనమే చేయాలి. ఓకేనా సార్. మరి అది ఇప్పుడు ఫస్ట్ లో డేటా టైప్, హై డేటా టైప్ మనకి హైరార్కీ తెలియాలి కదా. ఓకేనా. సో ఏ డేటా టైప్ నుంచి ఏ డేటా టైప్ లోకి మనం వాల్యూస్ ని కన్వర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ యూజువల్లీ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఓకే అండి, చూడండి ద హైరార్కీ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లీస్ట్ వన్ ఈజ్ బైట్, షార్ట్, char, int, long, float, double. Okay అండి. Byte, short, int, long is integer data type. Float, double is point data type. So this one is character. So this one is smallest one, this one is highest. నువ్వు ఇంటీజర్ నుంచి ఫ్లోట్ లోకి, అంటే దేని నుంచి దేనికి, స్మాల్ నుంచి బిగ్ లో కన్వర్ట్ చేస్తాం. సారీ, ఇంట్ నుంచి ఫ్లోట్ లోకి, స్మాల్ నుంచి బిగ్ లోకి, ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్. ఒకవేళ ఫ్లోట్ నుంచి ఇంట్లో కన్వర్ట్ చేయాలంటే ఏమొస్తుంది, ఎక్స్ప్లిసిట్. సార్ మరి ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ కి హైరార్కీ ఏంటంటే చూడండి, బిగ్ డేటా టైప్ టు స్మాల్ డేటా. So the hierarchy is quite opposite. First one is double, next float, next last one is hierarchy గుర్తుపెట్టుకో. Okay, last one is byte. For example, sir, I have an integer a is equals to 10. I want to convert this one into float data type. So which one is big? Int is bigger, float is bigger. Float is big. So we have an value is integer. So we are converting an small to high. This conversion quality as implicit. Okay, na? Let's go with an example program.
Where is our project? This one. So which topic we are discussing right now? Type conversion. We have a package of type conversion here. No, kada? So first of all, we should create the package. Then create a class. So మనం ఏ టాపిక్ అయితే ప్రోగ్రామ్స్ రాస్తున్నామో ఆ టాపిక్ కి ప్యాకేజ్ క్రియేట్ చేసుకొని దానికి రిలేటెడ్ అన్ని ఎందులో రాయాలి? ఆ ప్యాకేజ్ లో రాసుకోవాలి. ఓకేనా? సో మై ప్యాకేజ్ నేమ్ ఈజ్ type conversion. Is it valid or invalid? Valid or invalid? Because ఎందుకు చెప్పండి? స్పేస్ ఉంది కదా ఇక్కడ. మీరు ఒకసారి all of you observe the error. Package name is not invalid. Type conversion is not a valid Java. Yesterday we had discussed about the identifier kada. So what is the meaning of identifier? To identify something is called it as identifier. So ఇక్కడ మనం దేన్ని ఐడెంటిఫైర్ అని కాల్ చేస్తున్నామండి? ప్యాకేజ్ నేమ్. ఏంటిది? ఐదర్ ప్యాకేజ్ నేమ్, క్లాస్ నేమ్, మెథడ్ నేమ్, వేరియబుల్ నేమ్, ఆబ్జెక్ట్ నేమ్. దీస్ ఆల్ ఆర్ called as identifiers. Identifiers కామన్ రూల్స్ తెలుసు కదా. Don't give an white space, don't start with a digit, don't start with a special. Common rules కదండి. Yes or no? So అందుకే దీన్ని మనం ఏమని కాల్ చేస్తాము? ఐడెంటిఫైర్ అని కాల్ చేస్తాం. సో హియర్ ద ఎర్రర్ ఈజ్ don't give the white space. Don't give the white space. If you want two words, should divide with underscore. So I don't want to remove the white space. ఇప్పుడు టైప్ నేమ్ ఈజ్ ఎంటీ అని వచ్చింది కదా. ఈ ఎర్రర్ దీన్ని కాదండి, క్లాస్ నేమ్. మీరు క్లాస్ నేమ్ లో ఏమీ రాయకుండా ప్యాకేజ్ ని క్రియేట్ చేయలేరు అని చెప్తుంది. ఇక్కడ చూడండి, ఫినిష్ బటన్ ఎనేబుల్ ఉందా, డిజేబుల్ ఉందా? డిజేబుల్. ఇది ఎనేబుల్ కావాలంటే యూ షుడ్ రైట్ ఎనీథింగ్ హియర్. ఓకేనా? సో మై క్లాస్ నేమ్ ఈజ్ type conversion types. Is it valid or invalid? Still observe here shows an warning or error. This one yellow color is warning. So read the warning. Read cheyandi. Described by convention package name. Usually starts with an ప్యాకేజ్ నేమ్. ఎప్పుడు కూడా దేంతో స్టార్ట్ అవ్వాలి? బట్ మనం దేంతో స్టార్ట్ చేసినాం? క్యాపిటల్ తో స్టార్ట్ చేసినాం కాబట్టి వార్నింగ్ అని చూపిస్తుంది. సో వార్నింగ్ నో ఇష్యూ కదా. లెట్స్ గో విత్ an. Select the main method, click on finish. So ఈ సింగిల్ టైం ప్యాకేజ్ is created, then class is created. ఓకే అండి, చూడండి సింపుల్ ట్రిక్ చెప్తా. నార్మల్ గా మీరు ఇప్పుడు ఫస్ట్ న్యూలోకి వెళ్ళి ప్యాకేజ్ క్రియేట్ చేసుకోవాలి. ప్యాకేజ్ క్రియేట్ చేసిన తర్వాత ఆ ప్యాకేజ్ మీద రైట్ క్లిక్ ఇచ్చి క్లాస్ క్రియేట్ చేసుకోవాలి. 2 స్టెప్స్ పర్ఫార్మ్ చేయాలి కదా. పర్ఫార్మ్ 2 ఇన్ సింగిల్. చూడండి, రైట్ క్లిక్ ఇచ్చి ఎస్ఆర్సి మీద డైరెక్ట్ గా క్లాస్ అనండి. అప్పుడు ఆటోమేటిక్ గా ప్యాకేజ్ విత్ క్లాస్ రెండు ఒకటే విండోలో. అర్థమైందని చెప్పింది. నార్మల్ గా మీరు ప్యాకేజ్ ఎలా క్రియేట్ చేస్తారు? ఎస్ఆర్సి మీద రైట్ క్లిక్ ఇచ్చి న్యూలోకి వెళ్ళి ప్యాకేజ్ అనండి. ఫస్ట్ ఇక్కడ ప్యాకేజ్ క్రియేట్ చేసుకొని తర్వాత ఆ క్రియేట్ చేసిన ప్యాకేజ్ మీద రైట్ క్లిక్ ఇచ్చి న్యూ అని క్లాస్ అన్నారు. ఎన్ని స్టెప్స్ చేస్తున్నాం? 2 స్టెప్స్ కదా. 2 ఇన్ సింగిల్ స్టెప్ ఎలా చేయాలంటే ఎస్ఆర్సిలోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళి క్లాస్ అనండి, ప్యాకేజ్ అందుకండి ఎస్ఆర్సి మీద. ఎందుకు? ఐ వాంట్ ఏ న్యూ ప్యాకేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిస్టింగ్ ప్యాకేజ్ కావాలంటే దేని మీద రైట్ క్లిక్ చేయాలి? ఆ ప్యాకేజ్ మీద రైట్ క్లిక్ చేయాలి. నేను ఇప్పుడు డేటా టైప్ వేరియబుల్స్ లో క్లాస్ క్రియేట్ చేసుకోవాలి. దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి క్లాస్ అనాలి. అప్పుడు ఎక్కడ క్రియేట్ అవుతుంది మన క్లాసు? ఈ ప్యాకేజ్. అదే మీరు ఎస్ఆర్సి మీద రైట్ క్లిక్ ఇచ్చి క్లాస్ అంటే అప్పుడు మీకు ఏమడుగుతుంది? ప్యాకేజ్ నేమ్ అడుగుతుంది. నార్మల్ గా ప్యాకేజ్ నేమ్ మీరు ఎంటీ ఇచ్చినా నో ఇష్యూ. ఇక్కడ డైరెక్ట్ క్లాస్ నేమ్ ఇచ్చారు. మరి ప్యాకేజ్ నేమ్ ఇవ్వలేదు కదా. ఇక్కడ ఇచ్చారా ప్యాకేజ్ నేమ్? కానీ ఫినిష్డ్ బటన్ ఎనేబుల్ ఉందా, డిజేబుల్ ఉందా?
ఎనేబుల్ ఉంది కదా, లెట్స్ సెలెక్ట్ ద మెయిన్ మెథడ్ అండ్ సింప్లీ క్లిక్ అని ఫినిష్. ఆటోమేటిక్ గా డిఫాల్ట్ ప్యాకేజ్ క్రియేట్ చేసుకుంటుంది. డిఫాల్ట్ ప్యాకేజ్ క్రియేట్ చేసుకుని ఈ డిఫాల్ట్ ప్యాకేజ్ లో ఈ శాంపుల్ అనే క్లాస్ అనేది క్రియేట్ అవుతుంది. మీరు ఒకవేళ ప్యాకేజ్ క్రియేట్ చేయలేదు అనుకోండి, ఏం క్రియేట్ అవుతుంది? డిఫాల్ట్ ప్యాకేజ్ క్రియేట్ అవుతుంది. ఓకేనా? సో డిఫాల్ట్ ప్యాకేజ్ వద్దు, డైరెక్ట్ గా మీరు ప్యాకేజ్ క్రియేట్ చేయండి. Any delete option we have here? Enable or disable? Disable kada. So first of all, remove the class. Automatically the default package will be deleted. Clear? So my program is type conversion. So first of all, which type conversion? Implicit type conversion. Let's add the comment section here. So first of all, I am trying to convert into to float. Into to float. So which one is bigger? Int is bigger, float is bigger. Float is bigger. So I have a value is 8. నా దగ్గర వాల్యూ ఏముందండి? ఇంట్ ఉంది. సో నేను దీన్ని ఎందులో కన్వర్ట్ చేయాలనుకుంటున్నా? ఫ్లోట్ లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నా. అంటే లో టు హై, స్మాల్ టు బిగ్. చూడండి ఎలా కన్వర్ట్ చేయాలనుకుంటున్నా అంటే, ఇప్పుడు నాకు వాల్యూ ఎందులో ఉందండి? ఏ అనే వేరియబుల్ లో ఉంది. ఫ్లోట్ b is equals to a. b is equals to a. Is it right or wrong? చూడండి ఇంతకు ముందు కూడా చెప్పాను నేను. వాట్ ఈస్ దిస్ సింబల్? వాట్ ఈస్ దిస్ సింబల్? Assignment are equal. Okay, assignment are equal. The meaning of equal is left hand side is equals to right hand side. Normally the value is declared at right hand side, the variable is declared at left hand side. Value ఎప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ డిక్లేర్ చేయాలి, వేరియబుల్ ఎప్పుడు కూడా లెఫ్ట్ హ్యాండ్. ఫర్ ఎగ్జాంపుల్ 10 is equals to a అని రాశారు. ఇస్ ఇట్ వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్? ఇన్వాలిడ్. 10 is equals to, చూడండి 10 is equals to a రాశారు. Is it valid or invalid? Invalid. So what is this meaning? You are trying to store a into 10. a ni 10 లో స్టోర్ చేయాలి. Is it possible? No. Normally here 10 is an value, a is an variable. Okay అండి, వేరియబుల్ అంటే ఏంటి? వాల్యూ ని స్టోర్ చేసుకునే కంటైనర్. కానీ వాల్యూ వేరియబుల్ స్టోర్ చేసుకునే కంటైనర్ కాదు కదా. ఓకే అండి, సో దిస్ ఈజ్ ఎ రాంగ్ సింటాక్స్. దిస్ ఇస్ ఎన్ రాంగ్ సింటాక్స్. ఇక్కడ చూడండి, నా దగ్గర ఇప్పుడు ఈ ఇంటీజర్ వాల్యూ ఏ వేరియబుల్ లో స్టోర్ చేసుకున్నా? ఏ అనే వేరియబుల్ లో. నేను ఇప్పుడు ఎందులో నేను ఇప్పుడు కన్వర్ట్ చేయాలనుకున్న వేరియబుల్ ఏంటి? బి. సో బికి ఏ డేటా టైప్ ఇచ్చండి? ఫ్లోట్. సో ఇప్పుడు బి లోకి ఏ వాల్యూని స్టోర్ చేస్తున్నా? ఏలో ఉంది. ఏలో ఎంత వాల్యూ ఉంది నాకు? 10. 10 ని ఎందులో స్టోర్ చేస్తున్నా? బిలో. బికి ఏ డేటా టైప్ ఇచ్చా? ఫ్లోట్. ఎక్కడైనా ఎర్రర్ చూపించిందా మీకు ఇక్కడ? నో కదా. సో లెట్స్ ప్రింట్ ద b value. Let's print the b value. What is the output we get? Let's print the a value first of all. a is actual value kada. So actual value ఎంత ఉందండి? కన్వర్టెడ్ వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ మనం కన్వర్ట్ చేయడానికి ఏమైనా సింటాక్స్ యూజ్ చేసినవా? దీన్ని ఆటోమేటిక్ ఆర్ ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటారు. ఓకే అండి, ఆటోమేటిక్ ఆర్ ఇంప్లిసిట్. ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటే కంపైలర్ ఏం చేస్తుంది? ఆటోమేటిక్ అదే కన్వర్ట్ చేసుకుంటుంది. దేని నుంచి దేనికి కన్వర్ట్ చేసుకుంటుంది? లో డేటా టైప్ టు హై డేటా. స్మాల్ బాక్స్ ని బిగ్ బాక్స్ లోకి ఆటోమేటిక్ అదే ఇన్సర్ట్ చేసుకుంటుంది. ఇక్కడ మీరు డిఫరెన్స్ ఎలా ఐడెంటిఫై చేశారు? ఇంటీజర్ అనేది ప్లెయిన్ నెంబర్ కాబట్టి, ఫ్లోట్ అనేది పాయింట్ వాల్యూ కాబట్టి డిఫరెన్స్ ఐడెంటిఫై చేసింది. అవునా? సో వన్ మోర్ పాయింట్ చూడండి. Is there any difference between these two values? Same kada. In the implicit type conversion we have no data loss. Elanti data anedi loss avama. For example, explicit chestunna. I have the value of 10.5. ఏ డేటా టైప్ ఇది? ఫ్లోట్. నేను దీన్ని ఎందులో కన్వర్ట్ చేయాలనుకున్నా? ఇంట్లోకి. ఇప్పుడు కన్వర్ట్ చేస్తే ఎంత వచ్చి చెప్పండి? వాట్ ఇస్ ద యాక్చువల్ వాల్యూ? Both are same or any difference we have? So explicit type conversion lo we lost some data. Implicit type conversions lo we don't have any data loss. Mana elanti data ni loss avvam. Okay na? Okay. So
Now it is an integer to float. Sir, can I convert byte to short or int? Is it possible? Byte to short or int? For example, I am declared byte C is equals to 127 కదా, 127 కదా. ఎందులో కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను, దీన్ని షార్ట్ లో కన్వర్ట్ చేయాలనుకుంటా. అకండి షార్ట్ d is equals to c. D is equal to c. So now I am printing the two values. What are the two values? C, D. C, D. C is the actual value. D is converted value. టైప్ కన్వర్షన్ చేసినాం కదా, ఎందులో కన్వర్ట్ చేస్తున్నాం, బయటని ఇక్కడ ఇంటిని ఫ్లోట్ లోకి, ఇక్కడ బయటని షార్ట్ లోకి. when you run this program, what are the byte value, what is the short value, any difference you are finding? ఇక్కడ ఇది 10, ఇది 10.0, ఇది 127, ఇది 127. మరి ఏం కన్వర్ట్ చేశారు సార్? బికాస్ బైట్ అండ్ షార్ట్ బోత్ ఆర్ సేమ్ డేటా టైప్స్ కదా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అని చెప్తున్నాం? మెమరీ అని చెప్తున్నాం. అర్థమైనా? సో ఇక్కడ మెమరీ ఒకటే ఇష్యూ కానీ వాల్యూలో ఎలాంటి చేంజెస్ ఉండవు. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ యు ఆర్ కన్వర్టెడ్ టు ఇంటీజర్ టు లాంగ్, సేమ్ వస్తుంది. ఇఫ్ యు ఆర్ కన్వర్టెడ్ ఫ్లోట్ టు డబుల్, ఏమైనా చేంజెస్ ఐడెంటిఫై చేస్తామా? ఫ్లోట్ లో 10.5 తీసుకున్నారు, దాన్ని డబుల్ లో కన్వర్ట్ చేస్తే ఏమొస్తుంది? 10.5నే వస్తుంది. అర్థమైందా? అందుకే మనం ఇక్కడ ఇంటి నుంచి ఫ్లోట్ కి అయితే వాల్యూని డిఫరెన్స్ ఐడెంటిఫై చేయొచ్చు. క్లియర్? ఓకే. సో ఫ్లోట్ నుంచి డబుల్ కూడా సేమ్. మరి మనకి ఇంకోటి ఉందని చెప్పినాం కదా హైరార్కీలో, ఆల్రెడీ బైట్ టు షార్ట్ ఓకే, ఇంట్ టు లాంగ్, లాంగ్ టు ఫ్లోట్, ఫ్లోట్ టు డబుల్ ఓకే. సో ఇక్కడ చూడండి క్యార్ టు int. Which one is low data type? Char. Int is high data type. Normally char లో మనం ఏ వాల్యూస్ తీసుకుంటామండి? ఇన్పుట్ వాల్యూస్ సింగిల్ క్యారెక్టర్స్ కదా, సింగిల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యార్ లో చూడండి, అబ్జర్వ్ హియర్, క్యార్ e is equals to capital A. Is it valid or invalid? వ్యాలిడ్ కదా. నేను ఇప్పుడు ఈ క్యార్ లో తీసుకున్న వాల్యూని ఎందులో కన్వర్ట్ చేయాలనుకుంటున్నా? Is it possible? పాసిబుల్. క్యాపిటల్ ఏని ఇంటీజర్ అంటే ఏ టైప్ అండి? ప్లెయిన్ నెంబర్స్ కదా. మరి ఏని నెంబర్ లో కన్వర్ట్ చేయడం పాసిబుల్ అవుతుందా? అవుతుందా? హౌ? హౌ? చూడండి, ASCII వాల్యూస్ అంటారు. అమెరికన్ స్టాండర్డ్ ఇండియన్ సంథింగ్, దాని ఫుల్ ఫామ్ ఉంటుంది, ASCII వాల్యూస్ అంటారు. సార్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ASCII వాల్యూస్ అంటే, మన కీబోర్డ్ లో ఉన్న ప్రతి కీకి కూడా ఒక ఇంటీజర్ వాల్యూ ఉంటుంది. మన కీబోర్డ్ లో ఉన్న ప్రతి కీకి కూడా ఒక ఇంటీజర్ వాల్యూ ఉంటుంది. సో మనం ఇప్పుడు క్యారెక్టర్ ని ఇంటీజర్ లో కన్వర్ట్ చేస్తున్నాం కదా, కంపైలర్ ఏం చేస్తుంది? ఆ క్యారెక్టర్ కి ఏదైతే ఇంటీజర్ వాల్యూ ఉందో ఆ వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఓకేనా? ASCII values can be represented using integer literals. Stands for American Standard Code for Information Interchange. ASCII standard data transmission code that is used by the computer for representing the both textual data controlled characters. ASCII having an 128 characters, that is an 0 to 127. టోటల్ 128 ఉంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 0 to 127. యాక్చువల్లీ ఇవన్నీ ఉండవండి, బట్ వర్కింగ్ మాత్రం చూడండి 33 to 126 మాత్రమే వర్కింగ్ లో ఉంటాయి. 33 to 126, 125, 126, yes, 33 to 126 మాత్రమే యాక్చువల్ వర్కింగ్ లో ఉంటాయి. ప్రింటబుల్ క్యారెక్టర్స్ ఎక్కడి నుంచి ఉంటాయి? 33 to
126. అంటే ఈ కీబోర్డ్ లో ఉన్న ప్రతి కీకి కూడా ఒక వాల్యూ అనేది ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఎంత వాల్యూ తీసుకున్నాం అండి, క్యాపిటల్ ఏ కదా, మరి క్యాపిటల్ ఏ కి కన్వర్ట్ చేసిన వాల్యూ ఏముంది సార్ అంటే, చూడండి ఇది క్యాపిటల్ ఏ కదా, వాట్ ఇస్ ద వాల్యూ 65. What is the capital A value? 65. So when you convert this one into integer, what is the actual value? Variable is E, converted is F. ఏ ఎందులో కన్వర్ట్ చేసింది 65. ఒకవేళ ఇక్కడ మీరు స్మాల్ ఏ ఇస్తే స్మాల్ ఏ వాల్యూ వచ్చేసి ఎంత ఉంది 97 ఉందా, ఆ టేబుల్ ఉంటుందండి మీకు నోట్స్ లో ఉంటుంది, టేబుల్ చెక్ చేసుకోండి ఒకసారి. సరే నేర్చుకోవాలి మేమంటే నేర్చుకోవాలి. What is the small a value? 97. For example, small w value ఎంత అండి 119. Small w very capital W. Small w 119, capital W ఎంత 87. For example, small w తీసుకున్నాం అనుకోండి ఎంత 119. ఒకవేళ క్యాపిటల్ W తీసుకుంటే 89 87. అర్థమైందా? సో ఇలా మనకి ఎందులో కన్వర్ట్ చేస్తుంది, క్యార్ టు int, because char is low data type, int is an high data. So this conversion quality as implicit type conversion. దీన్ని ఏమంటారండి, implicit type conversion అంటారు. So now let's start an explicit type conversion. It is quite opposite to implicit. Same. ఇప్పుడు మనం లో డేటా టైప్ నుంచి హై డేటా టైప్ కి ఇంప్లిసిట్ అనుకున్నాం కదా, మరి హై డేటా టైప్ నుంచి లో డేటా టైప్ కి ఏమంటారు, ఎక్స్ప్లిసిట్ అంటారు. దీన్ని ఎవరు పర్ఫామ్ చేయాలి, మాన్యువల్ గా మనమే పర్ఫామ్ చేయాలి. అసలు ఏ ఎర్రర్ వస్తుందో చూద్దాం. సో హై టు లో చెప్పండి, హైరార్కీ చెప్పండి. హైరార్కీ ఏంటి, డబుల్ ఫ్లో టు లాంగ్, ఓకేనా, గుర్తుపెట్టుకోండి అవి. డబుల్ ఫ్లో టు లాంగ్ ఇంటూ క్యార్ షార్ట్ బైట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐఎమ్ ట్రైంగ్ టు స్టోర్ ఫ్లో టు వాల్యూ 1 is equals to 10.5 f, right? Which value it is here, float value. So I am trying to convert this one into integer. Integer or long, integer కి వెళ్దాం. int నార్మల్ గా ఎలా కన్వర్ట్ చేస్తాం, v2 is equals to v1, right? v2 is equals to v1. So let's print the two values కదా. ఫస్ట్ వన్ ఏం ప్రింట్ చేద్దాం, v1, నెక్స్ట్ v2 ప్రింట్ చేద్దాం, ఓకేనా. సో వెన్ యూ రన్ దిస్ వన్, ఇట్ థ్రోస్ an exception. What is the exception? టైప్ మిస్ మ్యాచ్. టైప్ మిస్ మ్యాచ్. ఎందుకు టైప్ మిస్ మ్యాచ్ అంటే వాల్యూ ఇస్ డిఫరెంట్, డేటా టైప్ ఇస్ డిఫరెంట్. So the exception we are facing here, type mismatch, cannot convert from float to int. What is the exception? మీకు ఇంటర్వ్యూలో అడుగుతారండి, ఇలా ఒక స్టేట్మెంట్ రాసి విచ్ ఎక్సెప్షన్ వీఆర్ ఫేసింగ్ హియర్ అంటాడు. ఇక్కడ ఏ ఎక్సెప్షన్ ని ఫేస్ చేస్తాం అంటాడు. మీరు ఇమీడియట్ గా ఎస్ టైప్ మిస్ మ్యాచ్ అని చెప్పారనుకోండి, వెరీ గుడ్, హౌ టు సాల్వ్ దిస్ వన్ అంటాడు. ఈ ఎక్సెప్షన్ ని మీరు ఎలా సాల్వ్ చేస్తారు అంటాడు, ఓకేనా. బై యూజింగ్ an explicit type conversion. ఎక్స్ప్లిసిట్ లో మాన్యువల్ చేయాలంట కదా సార్. వాట్ ఈస్ ద సింటాక్స్? మరి ఎక్స్ప్లిసిట్ చేయడానికి మనకి సింటాక్స్ కావాలి కదండి, కావాలి వద్దా? ఏదైతే మనం సింపుల్ అండి, ఏదైతే మనం వాల్యూని చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ డేటా టైప్ ని ముందు పెరాన్సిస్ లో రాసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు మన దగ్గర ఈ వాల్యూ ఎందులో ఉంది, v1 లో ఉంది. ఇప్పుడు v1 ని కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం. ఎక్కడ కన్వర్ట్ చేయాలనుకుంటున్నావు నువ్వు, లెట్స్ రైట్ ద డేటా టైప్ హియర్. ఎందులో కన్వర్ట్ చేయాలనుకుని ఆ కన్వర్ట్ చేయాలనుకున్న డేటా టైప్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు నా దగ్గర v1 వాల్యూ ఉంది కదా, దీన్ని ఎందులో కన్వర్ట్ చేయాలనుకుంటాను నేను, ఎందులో కండి, ఇంటీజర్, అదేనా. సో
యాక్చువల్ v1 వాల్యూ ఫ్లోట్ లో ఉంది, దీన్ని ఎందులో కన్వర్ట్ చేస్తున్నా నేను? ఇంటీజర్. వచ్చిన వాల్యూని ఎందులో స్టోర్ చేసుకుంటున్నా? వీటీలోకి. వీటీ యొక్క డేట్ ఇంట్. వాట్ ఇస్ ద యాక్చువల్ వాల్యూ? 10.5. కన్వర్టెడ్ వాల్యూ 10. ఇందాక చెప్పినాం కదా, వీ హ్యావ్ ఎన్ డేటా లాస్. అక్కడేమో 10ని 10.0లోకి మార్చింది, నో డేటా లాస్. ఇక్కడేమో 10.5 ఎందులో కన్వర్ట్ చేసింది? 10లోకి. మరి 0.5 వేస్ట్ అయింది కదా. అంటే ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ లో మనకి డేటా లాస్ అనేది ఉంటుంది, ఇంప్లిసిట్ లో ఉండదు. ఇంప్లిసిట్ లో ఉండదు. ఓకే అండి. దిస్ కన్వర్షన్ ఈజ్ ఫ్లోట్ టు int. Yes, float to int. For example, sir, can I convert same చూడండి, short to byte. Short to byte. Which one is big? Short is big. Short v3 is equals to, I am declaring the value is 22. Okay, so I am trying to convert to byte. v4 is equals to v3. Still it shows an type mismatch exception. మళ్ళీ ఏం చూపిస్తారంటే still it shows an type mismatch exception. v3 v4 cannot convert from short to byte. Same exception ఇక్కడ కూడా పే చేస్తాం. ఇలా మీరు స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ ఏరియాలో ఏ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ మనం ఫేస్ చేస్తాం అనే విషయాన్ని కూడా మీరు ఇలా కామెంట్ చేసి రాసుకున్నారు అనుకోండి, ఫ్యూచర్ లో మీరు ఈ స్క్రిప్ట్ ఒకసారి అనాలిసిస్ చేసుకుంటున్నప్పుడు ఓకే ఇక్కడ ఈ ఎక్సెప్షన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనే విషయం మీకు అర్థమవుతుంది. అర్థమైందా? ఇలా మీరు ప్రోగ్రామ్ వేసినప్పుడు మొత్తం ప్రోగ్రామే ఉండొద్దు, ఇన్క్లూడింగ్ కమెంట్స్ కూడా ఉండాలి. సార్ నేను ఈ ప్రోగ్రామ్ రాసా చూడండి అని ఒకవేళ ఇంటర్వ్యూర్ ఒకవేళ సో అనుకుందాం అండి, నేను ఏం అడగను బాబు, నువ్వు ఇంతకుముందు ఎక్కడైనా జావా కోర్స్ నేర్చుకున్నావు అంటే నేర్చుకున్నా సారా అని అనడానికి నేనేం అడగను, నిన్న ఒక క్వశ్చన్ కూడా అడగను. నువ్వు ప్రాక్టీస్ చేసిన ప్రోగ్రామ్స్ నీ ల్యాప్టాప్ లో నాకు చూపి, నేను సాటిస్ఫై అయితే నీకు జాబ్ ఇస్తానని అనడం. నువ్వు చూపియాలి కదా. అప్పుడు అదే నన్ను అడిగింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నన్ను అడిగితే నేను ఇలా ఇవి సార్ నేను ప్రాక్టీస్ చేసిన ప్రోగ్రామ్స్ ఇవన్నీ ప్యాకేజెస్, ఇప్పుడు ఇవన్నీ క్రియేట్ చేసింది ఎవరండి? ఎవరు? నేనే కదా. అంటే ఇప్పుడు నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతానా? నేను కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్ అన్నాడు. సో నేను ఇవన్నీ చెప్పగలుగుతా కదా. ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఓపెన్ చేయమన్నప్పుడు ఓపెన్ చేస్తే ఇలా నాకు కామెంట్స్ తో సహా కనపడింది అనుకోండి, దాని మీనింగ్ ఏంటంటే నేను ఈ ప్రోగ్రామ్ ఓన్గా ప్రాక్టీస్ చేశాను దాని అర్థం. నేను ఇవేమి రాయకుండా ఓన్లీ ఈ స్టేట్మెంట్స్ వరకు రాసుకున్నాను అనుకోండి, కాపీ చేశాను అర్థం. అదేనా? సమ్ టైమ్స్ సాఫ్ట్వేర్ కంపెనీలో నేను మీకు ఎప్పటి నుంచో చెప్తానండి, యాక్చువల్లీ ప్రీవియస్ డేస్ లో అంటే బిఫోర్ వర్క్ ఫ్రమ్ హోమ్ స్టేజ్ ఉన్నప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ వస్తే చాలు, గెటింగ్ ద జాబ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే అండి. ఎందుకు? జాబ్ వచ్చిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, దాన్ని మేనేజ్ చేసుకోవచ్చు. మీరు పక్కనే ఉన్న సపోర్ట్ పెట్టుకుంటారు, అసలు మీ వర్క్ వాడికి అప్పచెబుతారు, ఏదో చేస్తారు మీరు. సో రైట్ నౌ దెర్ ఈజ్ నో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, ఎస్పెషల్లీ ఫర్ న్యూ మెంబర్స్. నువ్వు కొత్తగా కంపెనీ స్విచ్ అయినా, అసలు కొత్తగా జాబ్లో ఏదైనా కూడా ఆ కంపెనీకి నేను న్యూ అంటే డే 1 ఆన్వర్డ్స్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్. ఎగ్జిస్టింగ్ వాళ్ళకే ఏమంటారు హైబ్రిడ్ మోడ్ సంథింగ్ ఏదో నడుస్తుంది, వాళ్ళు కొంచెం ఇబ్బంది పెడుతున్నారు. 3 days ఆఫీస్ అంటుండ్రు, 2 days వర్క్. అది ఎవరికి? ఎగ్జిస్టింగ్ వాళ్ళకి. నువ్వు కనుక ఆ కంపెనీకి న్యూ అయితే దేర్ ఈజ్ నో ఆప్షన్. ఇంటర్వ్యూలోనే చెప్తారు, వాడు ఆఫర్ లెటర్లోనే చెప్తారు, డే 1 ఆన్వర్డ్స్ యూ షుడ్ వర్క్ ఇన్ ఆఫీస్ లొకేషన్. అది చెన్నై అయితే చెన్నై, బెంగళూరు అయితే బెంగళూరు, గుజరాత్ అయితే గుజరాత్, నోయిడా అయితే నోయిడా, హైదరాబాద్ అయితే హైదరాబాద్ లొకేషన్ లో వర్క్ చేయాలని చెప్తారు. మరి నువ్వు లొకేషన్ లో వర్క్ చేసేటప్పుడు నీకు జాబ్ వస్తే సరిపోతుందా? ఏం రావాలి? పర్ఫామ్ వర్క్ కూడా రావాలి కదండి. 3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని పోయారండి మీరు, 3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని పోయారు మీరు. అంటే మీరు 3 years వర్క్ చేశారు అని చెప్తే పోయిన తర్వాత మీకు మళ్ళీ ట్రైనింగ్ ఇస్తారా వాడు? ఇప్పుడు నేనున్నా అండి, ఐఎమ్ ద ట్రైనర్.
నేను ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళా ఏమని చెప్తున్నా నేను, సార్ నాకు 5 years 10 years ఎక్స్పీరియన్స్ ఉంది, నేను రోజు జావా క్లాసులు చెప్తా సార్. ఏం చెప్తావు అంటే మార్నింగ్ 9కి చెప్తా, 10కి చెప్తా. లే యాక్చువల్లీ ఇది నేనేమంటారు, ఇది నా రియల్ ఎక్స్పీరియన్స్. ఓకేనా, లెట్స్ అస్యూమ్ ఇట్ ఐఎమ్ ద ఫేక్ పర్సన్. నేనేం చెప్తున్నా, నాకు ఎక్స్పీరియన్స్ లేదు, ఉందని చెప్తున్నా. ఏమని చెప్తున్నా, సార్ నేను 9కి క్లాస్ చెప్పా, 10కి చెప్పా, 11కి చెప్పానని ఫేక్ చెప్తున్నా. వాడు విన్నాడు, నమ్మిండు మన మాటలు, నమ్మి ఉద్యోగం ఇచ్చిండు, జాబ్ ఇచ్చిండు. సో రేపు నుంచి నేను డ్యూటీలో. ఫస్ట్ వాడు మనకి డ్యూటీలో జాయిన్ కాగానే ఆఫీస్కి పోగానే ఫస్ట్ ఏం చేస్తాను, ఇన్స్టిట్యూట్కి పోగానే ఏం చేస్తాను, 9కి సార్ మీ క్లాస్ ఇదే, మీరు పోయి క్లాస్ చెప్పుకోండి అంటాడా. మీరు 2 రోజులు ట్రైనింగ్ తీసుకొని రండి అంటాడా మనల్ని. ఎందుకు, మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు కదా. నేను 10 years నుంచి రోజు క్లాసెస్ చెప్తున్నాను నోటికి, నీకు మళ్ళీ పోయి నువ్వు ట్రైనింగ్ తీసుకొని రా అని చెప్పాల్సిన అవసరం ఉంటుందా. వాడు చేంజ్ అవుతారు, సార్ ఇగో మీ ల్యాప్టాప్ ఇక్కడ పెట్టుకోండి, ఈ ప్రొజెక్టర్ ఇలా కనెక్ట్ చేసుకోండి, ఏసీ ఆన్ చేసుకోండి, అవి చెప్తారు. కానీ నువ్వు క్లాస్ ఎట్లా చెప్పాలని చెప్తురా. బికాస్ యు ఆర్ ద ఎక్స్పీరియన్స్ పర్సన్. అంటే నువ్వు డే 1 ఆన్వర్డ్స్, ఫస్ట్ అవర్ ఆన్వర్డ్స్ యూ షుడ్ స్టార్ట్ యువర్ ఓన్ వర్క్. నీ వర్క్ నువ్వు స్టార్ట్ చేయాలంతే. ఫస్ట్ క్లాస్ నేను ఫస్ట్ ఈ రోజే నా ఫస్ట్ ఆఫీసు, నా క్లాస్లో ఒక 20 మంది కూర్చొని ఉన్నారు. నేను ఫేక్ పర్సన్, ఫేక్ కదా నేను, మరి నాకు ఎక్స్పీరియన్స్ లేదు కదా. ఇప్పుడు చెప్పండి నేనేం చేస్తాను ఇక్కడ, చెప్పలేస్తాను నా క్లాసు, దొరికిపోతానా లేదా. ఆ దొరకకుండా ఉండటం కోసమే వర్క్ నేర్చుకోవాలి. అదే నువ్వు వర్క్ నేర్చుకొని వస్తే నువ్వు ఫేక్ అయినా కూడా ఇక్కడ ఏం చేయగలుగుతావు, మేనేజ్ చేయగలుగుతావు. మేనేజ్ చేస్తే ఎవరికొన్ని డౌట్ ఉందా. నిన్ను ఆ జాబ్ ఇచ్చిన వాళ్ళు ఆ ఫస్ట్ 1 hour అబ్జర్వ్ చేస్తాడు. మన ఎవరో తెలియదు కదా, అసలు నేను క్లాస్ చెప్తున్నా చెప్పట్లేదా, అసలు ఏం చేస్తుందనేది ఆ 1 hour అబ్జర్వ్. నువ్వు ఆ 1 hour కనుక కరెక్ట్ గా మేనేజ్ చేయగలిగినమంటే సెకండ్ అవర్ నీ కళ్ళు కూడా చూడు. ఎందుకు, ఆల్రెడీ నువ్వు చేస్తున్నావు అనే విషయం వాడికి అర్థమవుతుంది కదా. నీ 1 hour ని ప్రాబ్లమాటిక్ చేసినావు అనుకోండి, కరెక్ట్ చెప్పట్లేదు చేస్తున్నావు అనుకోండి, వాడు సెకండ్ అవర్ కూడా అబ్జర్వ్ చేస్తున్నాడు, థర్డ్ అబ్జర్వ్ చేస్తాడు. అలా ఓన్లీ వాడికి నమ్మకం వచ్చేంత వరకు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. సో అందుకే గెటింగ్ జాబ్ తో పాటు సర్వైవింగ్ జాబ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేనా, ఇప్పుడు మనం క్లాస్ చెప్పేదంతా జాబ్ రావటానికి కాదు, వచ్చిన తర్వాత వర్క్ చేయటానికి. ఇది సర్వేయింగ్. జాబ్ రావటానికి ఇదంతా చేయాల్సిన అవసరం ఏముంది, ఒక 200 ఇంటర్వ్యూ క్వశ్చన్లు కొట్టుకోండి, 10 రోజులు చదవండి. 10 రోజుల్లో 200 క్వశ్చన్లు చదవలేరా. ఏది 2 marks క్వశ్చన్స్ అంటారు కదా మన చిన్నప్పుడు. 2 marks ఎంత ఉంటాయి, 3 లైన్లో 4 లైన్లో. వాడు ఎత్తుగా ఎగ్జామ్ పేపర్లోనే డోంట్ రైట్ అబౌవ్ 3 lines, 3 lines కన్నా ఎక్కువ రాయొద్దు అంటాడు కదా. అలాంటి ఒక 200 క్వశ్చన్ చదువుకుంటే 200లో ఒక 10-15 క్వశ్చన్లు వస్తాయి కదండి. మరి దానికి ఇదంతా చేయాల్సిన అవసరం ఏముంది. ఇది చేసేది మీరు ఇంటర్వ్యూ పాస్ కావటానికి కాదు, మీ జాబ్ వచ్చిన తర్వాత జాబ్ చేయటానికి. ఇక్కడ మీరు నేర్చుకుని మీరు చేయాల్సింది ఏంటి, ఇంటర్వ్యూ కాదు. ఇంటర్వ్యూ ఎందుకు మిమ్మల్ని సీరియస్ గా తీసుకోవద్దు అంటున్నా సార్ అంటే, సీరియస్ గా తీసుకోవాలి. బట్ అదే కంప్లీట్ క్రైటీరియా ఎందుకంటున్నా అంటే, సమ్ సిచ్యువేషన్స్ కంపెనీకి కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయండి. ఆ సిచ్యువేషన్స్ లో అసలు నీకు అసలు ఏమీ రాదని తెలిసినా కూడా నీకు జాబ్ ఇచ్చే సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ రేపు ప్రాజెక్ట్ స్టార్టింగ్, రేపు క్లయింట్ మీటింగ్ ఉంది, నేను కంపల్సరీగా టీంని చూపించాలి. టీంలో 2 members తక్కువ ఉన్నారు, నాకు ఉన్న ఓన్లీ 1 ఆప్షన్ ఇదే ఇంటర్వ్యూ. నేను ఈ ఇంటర్వ్యూలో కనుక ఇద్దరిని రిజెక్ట్ చేస్తే రేపు క్లయింట్కి చూపించలేదు. ఏం చేస్తారండి, మీరు ఏదన్నా కూడా మిమ్మల్ని తీసుకుంటారు. ఏమంటాడు వాడు, ఫస్ట్ అయితే తీసుకున్నాం, ఒకవేళ కనుక వాళ్ళు పర్ఫార్మ్ చేయకపోతే అప్పుడు తర్వాత తీసేద్దాంలే, మనకి ఇప్పుడైతే ఇది వర్క్ అవుతుంది, గట్టి అవుతుంది కదా. ఒకవేళ మీరు ఫేక్ అని తెలిసినా కూడా వాడికి ఇమ్మీడియట్ ఇంపార్టెంట్ ఉంది అనుకోండి, అయితే ఏంటిలే ఫేక్. మీరు ఫేక్ సర్టిఫికెట్స్ ఫేక్ ఉన్నాయి, బట్ మీరు ఇంటర్వ్యూ పర్ఫార్మ్ చేస్తున్నారు టెక్నికల్గా మంచిగానే. వాడికి అర్థమైంది ఈ సర్టిఫికెట్స్ ఫేక్ అనే విషయం అర్థమైంది, కానీ వాడు తెలియనట్టు ఏం చేస్తాడు, ఫస్ట్ అయితే వర్క్ చేయలేరదని ప్రాజెక్ట్లో తీసుకుంటాడు. అదేనా, అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనల్ని మనం ఎస్ వర్క్ చేయాలి అనే అందుకే ఇదంతా నేర్చుకోవాలి. ఓకేనా, ఐ విల్ షో వన్ సింపుల్ వీడియోస్. అర్థమైందా ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు చెప్పాను. మీరు టెక్నికల్ ఇంటర్వ్యూలో బాగా పర్ఫార్మ్ చేయాలి, మీ ఎక్స్పీరియన్స్ మీరు మ్యానిపులేట్ చేశారనే విషయం ఆ హెచ్ఆర్ రిక్రూటర్ తెలిసినా కానీ
Most of the times they will not make any issue of it. They don't reject your profile. ఎందుకంటే అప్పటికి వాళ్ళకి ఆ పొజిషన్ క్లోజ్ చేయడం అనేది టార్గెట్ ఉంటుంది. అంతేగాని మీ ప్రొఫైల్ రిజెక్ట్ చేస్తే ఆ పొజిషన్ కి ఇంకో ప్రొఫైల్ ఐడెంటిఫై చేయడం అనేది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ రీవర్క్ ఫర్ దెం. నోబడీ ఉంటుంది. మీకున్న నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ ని ఐటీ ఎక్స్పీరియన్స్ గా చూపించి మీరు టెక్నికల్ ఇంటర్వ్యూలో బాగా పర్ఫార్మ్ చేయగలిగితే మీ ఎక్స్పీరియన్స్ మీరు మ్యానిపులేట్ చేశారన్న విషయం ఆ హెచ్ఆర్ రిక్రూటర్ తెలిసినా కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే నాట్ మేక్ ఎనీ ఇష్యూ ఆఫ్ ఇట్. దే డోంట్ రిజెక్ట్ యువర్ ప్రొఫైల్. ఎందుకంటే అప్పటికి వాళ్ళకి ఆ పొజిషన్ క్లోజ్ చేయడం అనేది టార్గెట్ ఉంటుంది. అంతేగాని మీ ప్రొఫైల్ రిజెక్ట్ చేస్తే ఆ పొజిషన్ కి ఇంకో ప్రొఫైల్ ఐడెంటిఫై చేయడం అనేది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ రీవర్క్ ఫర్ దెం. నోబడీ ఉంటుంది. అదే కదా, అప్పటికి వాళ్ళకి ఆ పొజిషన్ ని క్లోజ్ చేయడం అనేది ఇంపార్టెంట్ టాస్క్. మీరు డాక్యుమెంట్స్ మ్యానిపులేట్ చేశారన్న విషయం వాడికి అర్థమైంది, కానీ మీరు టెక్నికల్ గా పర్ఫార్మ్ చేస్తున్నారు. సో డాక్యుమెంట్స్ మ్యానిపులేట్ చేస్తే మనకి ఏమంటారు, రేపు వెరిఫికేషన్ వస్తుంది కదా డాక్యుమెంట్, అప్పుడు వాళ్ళు చూసుకుంటారు, అది మన వర్క్ కాదు కదా. ఇక్కడే మనం రిజెక్ట్ చేయడం ఎందుకు? సో ఫస్ట్ అయితే రిక్రూట్ చేసుకుందాం. నువ్వు ఈ మధ్యలో వర్క్ కనుక పర్ఫార్మ్ చేయగలిగితే సమ్ టైమ్స్ మీకు అవకాశం ఇవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో నీకు ఆ అవకాశం ఇవ్వాలా లేదా అనేది ఇట్స్ డిపెండ్స్, ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ యువర్ వర్క్. నువ్వు అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి, నువ్వేం వర్క్ పర్ఫార్మ్ చేయట్లేదు, ఉంచుకుంటారు మనల్ని? ఓకే అండి. సో నేను మీకు ఇప్పటికే నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్తున్నాండి. చూడండి, సాఫ్ట్వేర్ కంపెనీ ఈజ్ నాట్ ఏన్ గవర్నమెంట్ జాబ్. ఇది గవర్నమెంట్ జాబ్ కాదండి. ఎందుకు గవర్నమెంట్ జాబ్ కాదంటున్నంటే ఇందులో స్పెసిఫిక్ గా ఈ రోల్కి ఎంత శాలరీ ఇవ్వాలని ఉండదు, ఈ రోల్ని ఇలానే తీసుకోవాలని ఉండదు, దీనికి ఇదే ఎక్స్పీరియన్స్ కావాలి, ఇదే క్వాలిఫికేషన్ కావాలని ఉండదు. దే కన్స్ట్రక్ట్ దేర్ ఓన్ రూల్స్. కంపెనీ దాని ఓన్ రూల్స్ తీసుకుంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ టీచర్ ఉంది అనుకోండి, ఆ పొజిషన్ కి ఏ క్వాలిఫికేషన్ కావాలి, ఎంత శాలరీ ఇవ్వాలి, ఏముండాలనేది దేర్ ప్రిస్క్రైబ్డ్ ఇట్. అవునా కదా? నువ్వు అవి ఉంటేనే, సార్ నాకు మంచి సబ్జెక్ట్ వచ్చి నాకు క్వాలిఫికేషన్ లేదు, మీరు టీచర్ జాబ్ ఇస్తారా సార్ అంటే ఎస్ ఆర్ నో? ఆల్వేస్ నో. దానికి ఆ శాలరీ ఉంటుంది, దానికి హైక్ ఉంటుంది, ప్లస్ ఒకసారి జాబ్ వచ్చిన తర్వాత జీవితాంతం వాళ్ళు ఆ జాబ్ లో కంటిన్యూ అవుతూనే ఉంటారు. అవునా కదా? సాఫ్ట్వేర్లో అట్లే ఉంటుంది. సార్ నేను బిఏ చదివి వచ్చా, నాకు టెక్నికల్ గా మంచి నాలెడ్జ్ ఉంది, నన్ను టెస్ట్ చేసుకోండి, జాబ్ ఇయ్యండి. ఇస్తారా ఇరా? ఇస్తారా ఇరా? ఒక ఫ్రెషర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు 10 lakhs లో వర్క్ చేస్తున్నారు. ఐఎమ్ ఫ్రెష్, నేను ఫ్రెషర్ గా వచ్చా, నాకు నీకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంది, నాకు 15 లక్షలు ఇచ్చి నన్ను జాబ్ లో తీసుకుంటుంటే తీసుకోవడం. అదేంది ఆయనకి 10 లక్షలు ఇచ్చారు నాకు 15 లక్షలు ఇచ్చారు అని అంటారా? అనరు. నాకు ఒకసారి సాఫ్ట్వేర్ లో జాబ్ వచ్చింది, ఇంక జీవితాంతం ఉంటుందా? అది ఉండదు. సో తీసుకోవటం అలానే ఉంటది, వాళ్ళని తీసేయటం కూడా అంతే ఉంటది. నువ్వు నాకు కావాలన్నప్పుడు 2 లక్షలు ఎక్కువ ఇచ్చి తీసుకుంటాడు, నువ్వు నాకు వద్దు అన్నప్పుడు తీసి పడేస్తాడు. మనం సాఫ్ట్వేర్ లోకి ఎంటర్ అయిన తర్వాత అన్నిటికీ రెడీగా ఉండాలి. వచ్చినప్పుడు జాబ్ చేయడానికి రెడీగా ఉండాలి, పోయిన తర్వాత ఏం చేయాలి, మళ్ళీ జాబ్ చేయడానికి కూడా రెడీగా ఉండాలి. క్లియరా? అర్థమైందా? సో చూడండి, here is also same type mismatch, cannot convert from short to byte. So here let's add the which data type you want to convert to byte kada. Let's add the byte data. Now still it is converted to short to byte. So both are same data types kabatti, so there is no data loss. Okay andi? And the next one, last one, let's convert n. Here we are converted the char to, this one is char to int kada. Yes, here int to char, int to char, int a is v5 is equals to, ఇందాక ఎంత తీసుకున్నాం అండి, క్యాపిటల్ ఏ ఎంత అనుకున్నాం, 65 కదా. సో క్యాపిటల్ ఏ కదగా మనం తీసుకుంది ఎంత, డబ్ల్యూనా, డబ్ల్యూ వాల్యూ ఎంత వచ్చింది మనకి, 87. సో లెట్స్ గో విత్ 87. సో లెట్స్ కన్వర్ట్ దిస్ one into char. v6 is equals to v5. Still it shows an same mismatch, cannot convert int to char. Okay, so in this time
add here char data. Okay, na? So now the actual value is 87. It will convert it to capital W. 87 ఇందులో కన్వర్ట్ చేస్తుంది క్యాపిటల్ డబ్ల్యూలో కన్వర్ట్. ఇదేమో ఫ్లోట్ టు ఇంట్, ఇదేమో బై షార్ట్ టు బైట్, దిస్ వన్ ఈజ్ ఇంట్ టు క్యార్. దీస్ ఆర్ ద ఇంప్లిసిట్ అండ్ ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్స్. ఏమంటారండి? ఇంప్లిసిట్ అంటే ఇంప్లిసిట్ మీన్స్ ఆటోమేటిక్. Compiler automatically converts from low to high. So here explicit means high to low. So high to low we are performing manually. We are unable to perform an automatically. So the syntax for explicit type conversion is, let's say add which type of data type you want to convert. Let's add that data type before the variable. Before the variable. మీరు ఏదైతే వేరియబుల్లో ఉన్న వాల్యూని కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ వేరియబుల్ వాల్యూకి ముందు ఏం చేయాలి? మనం డేటా టైప్ ని ఎందులో కన్వర్ట్ చేయాలనుకున్నారో ఆ డేటా టైప్ ని యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్ కన్వర్ట్ అవుతుంది. ద పాసిబుల్ కన్వర్షన్స్ ఆర్ ఇంప్లిసిట్ అయితే బైట్ టు షార్ట్, షార్ట్ టు క్యార్, క్యార్ టు ఇంట్, ఇంట్ టు లాంగ్, లాంగ్ టు ఫ్లోట్, ఫ్లోట్ టు డబుల్. ఓకే అండి. ద ఎక్స్ప్లిసిట్ ఆర్ కాబట్టి ఆపోజిట్. డబుల్ టు ఫ్లోట్, ఫ్లోట్ టు లాంగ్, ఫ్లోట్ టు లాంగ్ ఆల్రెడీ చేసినాం కదా చూడండి. లాంగ్ టు ఇంట్ సేమ్ వాల్యూ వస్తుంది. ఇంట్ టు క్యార్, సో ఆల్రెడీ చేసినాం మనం ఇక్కడ. ఇంట్ టు క్యార్ చేసినాం కదా. నెక్స్ట్ క్యార్ టు షార్ట్, షార్ట్ టు బైట్, ఆటోమేటిక్. ఓకేనా? సో టైప్ కన్వర్షన్స్ టాపిక్ ఇదే. ఎనీ క్వశ్చన్స్? ఎనీ డౌట్స్? No? So that's it for today. Tomorrow we will start